రే ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఎక్కడికి? ఎక్కడికి ఏంట్రా? ఈరోజు మనం కలుద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయావా? దేనికి? రే ఈడియట్, ఈరోజు ఏంటో మర్చిపోయావా? ఏంటి? ఏంటి ఏంట్రా? ఈ రోజు నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజురా ఫాల్తూ. ఈరోజు 5:14 కదా, మర్చిపోయావా? మాయమయ్య, I'll be there in 10 minutes. ఇప్పుడు యాంగ్రీ బర్డ్ని ఎట్లా కూల్ చేయాలరా బాబు? రే అక్కడే ఆగు, దగ్గరకు రావద్దు. అయినా సార్ గారికి ఈరోజు ఏంటో గుర్తులేదుగా, ఎందుకు వచ్చినట్టు? అది కాదు మాయా, నిన్న నైట్ నుండి ఈ డేని ఎలా సెలబ్రేట్ చేయాలని ఆలోచిస్తున్నా తెలుసా? రే చంపుతా అబద్ధం చెప్పావంటే. అసలు నీకు ఈ రోజే గుర్తులేదు, ఎలా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నావు? కోపంలో కూడా ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా? అవును, ఈ శారీ కూడా నా కోసం వేసుకొచ్చావు కదా? డైవర్ట్ చేయడానికి ట్రై చేయకు, నువ్వేం చెప్పినా నేను నమ్మను. చూడు ముద్దుగా యాంగ్రీ బర్డ్లా నాదిష్టే తగిలేలా ఉంది. అయినా అలుగుతే మస్తు క్యూట్ ఉంటుందో తెలుసా నువ్వు? నిన్నెలా కూల్ చేయాలో ఈ కార్తీక్ గాడికి తెలీదా? 1 సెకండ్. పోరా. నీ ఎలగడం అయిపోతే మనం పెళ్లి చేసుకుందామా? అంత సీన్ లేదు. లేట్కి వచ్చిన కార్తీక్ని పెళ్లి చేసుకుంటావా? కోపం తగ్గిందా? ఇష్టమైన వాళ్ళ మీద కోపం ఎక్కువసేపు ఉండదు. హ్యాపీ యానివర్సరీ. ఫైనల్గా ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం కదా? కానీ ఈ డే అయిపోతే ఈ రోజు కోసం 1 year ఆగాలి కదా. అప్పటికి మనం ఒకటైపోతాంగా. ఏంటి అలా చూస్తున్నావు? అంటే ఇవాళ మన స్పెషల్ డే కదా, కొంచెం స్పెషల్గా ఏమన్నా ఇస్తే ఇంకా స్పెషల్గా ఉంటుంది కదా. ఇంకొంచెం స్పెషల్ అంటే
ఇంకా స్పెషల్ అంటే ఏంటిదంతా డ్రీమా? అయినా మన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుందని ఒక్కసారిగా నాకే నిజం అనిపించింది. అయినా వస్తే వచ్చింది కానీ లవర్ ఉంటే ఎంత బాగుంటుందా? హ్యాపీనెస్ ఒక్క క్షణం కూడా నేను బతిగా. రే బావా, చెప్పురా. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదరా, నా పాపను బయటకు తీసుకెళ్ళడానికి నీ బైక్ కావాలరా? బైకేగా, తీసుకో. తీసుకెళ్ళి చచ్చిపోయాదవా. పెట్టే ఫోన్. థ్యాంక్స్ బా. నాకు తెలిసి ఎప్పటికి నువ్వేనా గర్ల్ ఫ్రెండ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.